పింఛన్ చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. అదేవిధంగా గత ప్రభుత్వము 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం వెంబడి పెంచారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైన విజయం మనది. చంద్రబాబు నాయుడు గారికి మనకు కృతజ్ఞతలు తెలుపుతాలి. ఇటువంటి వ్యక్తికి మళ్ళీ మళ్ళీ మనకు రావాలని కోరుకుంటూ, అదేవిధంగా వచ్చే నెలలో బస్సులు కూడా ఉచిత ప్రయాణం పెడతామని చెప్తున్నారు. అది కూడా అవుతుంది. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్తాని ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి అటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు ఆయనే పరిపాలన చేయాలని కోరుకుంటున్నాము. అన్న వచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 7,000 ఇచ్చినాడు. ఏమని చెప్పి 7,000 ఇచ్చినాడు? సంతోషంగా ఉండాలని ఇచ్చిన. గత ప్రభుత్వంలో ఎంత వస్తుండే డబ్బులు మీకు పింఛను? 4,000 ఇస్తాడు. 3,000. గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తుండే. నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మీకు 1,000 రూపాయలు పింఛన్ పెంచుతా అన్నారు. 1,000 రూపాయలు పింఛన్ పెంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలుపుకొని 7,000 ఇచ్చాడు. ప్రతి ఒక్క నెల మీకు 4,000 పింఛన్ వస్తూనే ఉంటది. దాంతో ప్రకారం మీకు బస్సు కూడా ఉచితంగా వచ్చే నెల నుంచి బస్సు కూడా పెట్టాడు ఫ్రీగా. ఇట్లాంటి ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఇచ్చినాడా? జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు 5 ఏళ్ళు పెంచినాడు. ఈయన అట్లా పెంచలే, ఎమ్మని ఇచ్చినాడు. అంటే ఈయనకి అంత ప్రేమ, వీధుల మీద అందరి మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి ఇట్లా చేశాడు. రాబోయే కాలం మళ్ళీ ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళీ 10 ఏళ్ళు ఆయన పరిపాలించాలి మనకు. అలాంటప్పుడు మనకు అద్భుతంగా ఫలితాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, అన్ని వస్తాయి. సరేమ్మా.